అట్లాగే ఇప్పుడు ఈ పాత గవర్నమెంట్ 6.4% ఎడ్యుకేషన్కి సంబంధించిన కేటాయింపు పెట్టారు. సో వీళ్ళు 15% పెట్టామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టో రాశారు. ఈ రెండు డెఫినెట్గా విద్యను ముందుకు తీసుకెళ్తాయి. దాంతో పాటుగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి. అట్లా ముఖ్యమంత్రి గారు ఒక మంచి టీంని పెట్టుకోవాలి. పెట్టుకుంటే బ్రహ్మాండంగా విద్య నడుస్తుంది. సార్ మీరు చెప్పినట్టు ఇదే మురళీ సార్ ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని వైఫల్యాన్ని కూడా ఎత్తి చూపే ప్రయత్నాల్లో ఉంటారా, లేదంటే ఈ ప్రభుత్వంతో కలిసిమెలిసిగా పనిచేస్తారా కొత్త ప్రభుత్వం? అంటే డెఫినెట్గా ఈ గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ చూస్తాం కదా మేము. అవును. ఉదాహరణకి వాళ్ళు సార్ మీరు విద్య గురించి ఇంత మాట్లాడుతున్నారు, వైద్యం గురించి ఇంత మాట్లాడుతున్నారు, మీరు మా దగ్గర వచ్చి పనిచేయండి, కలిసి పనిచేయండి, తప్పకుండా పనిచేస్తాను. తప్పకుండా పనిచేస్తాను. పనిచేయడం సిద్ధంగా ఉన్నారు. ఏ రోజు ఇచ్చినా పనిచేస్తాం విద్యకు వైద్యకు సంబంధించింది. ఎందుకంటే మాకు విద్య వైద్యం అనేది ఇంపార్టెంట్ కదా. సో అది పనిచేయమంటే తప్పకుండా పనిచేస్తాం. ఏ రోజులైనా పనిచేస్తాం. అది ప్రభుత్వంతో తప్పకుండా పనిచేస్తాం. అది సో అది ప్రభుత్వం పనిచేసే ఉద్దేశం లేకపోతే సో వాళ్ళు ఇంకెవరైనా పెట్టుకుని చేయించవచ్చు, తప్పేం లేదు. అందులో మంచి జరిగితే తప్పకుండా మంచి అంటాం కదా, చెడు చెడు అంటాం కదా. ఇక్కడ పాత గవర్నమెంట్ చెడు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే అతను ధ్వంసం చేస్తున్నాడు. మీకు అర్థం కాలే. మీకు నేను ఇంప్రూవ్మెంట్ చేయడం లేదు అంటలే. నేను ఇంప్రూవ్మెంట్ చేయడం అనేది పాజిటివ్ ఆస్పెక్ట్. ఆయన ఇంప్రూవ్మెంట్ కాకుండా ధ్వంసం చేస్తున్నాడు. ఉన్న స్కూళ్ళను మూసేస్తున్నాడు. తర్వాత టీచర్స్ని ఒక నిమిషం రివ్యూ చేయలేదు. సో అసలు మొత్తం విద్యా వ్యవస్థను ఒక నిమిషం రివ్యూ చేయలేదు. అట్లాగే ఒక నిమిషం ఒక రూపాయి కూడా ఫండ్స్ ఇవ్వలేదు. సో అట్లాగే మొత్తము ఖాళీలు పెట్టేశాడు. టీచర్స్ ఖాళీలు అట్లాగే పెట్టేశాడు. అట్లాగే ఉస్మానియా మన యూనివర్సిటీ అన్నింటిలో కూడా 74% ఫ్యాకల్టీ వేకెన్సీలు పెట్టాడు. అట్లా నాశనం చేస్తున్నాడు. అట్లా నాశనం చేస్తుంటే మనం ఎట్లా కూర్చుంటాం? అట్లా ఎట్లా ఊరుకుంటాం? తప్పు కదా, మేధావులు తప్పు అవుతుంది కదా. అదన్నమాట. ఆ రకంగా మేము దాన్ని అన్నాము. కాంగ్రెస్ అట్లా చూద్దాం, కాంగ్రెస్ ఎట్లా చేస్తుందని చూడాలి కదా మనము. సార్ మనం ముందే అన్ని ఊహించేసుకొని సార్ చేయడం కరెక్ట్ కాదు. అయితే ఒక 6 నెలలు చూద్దాం, ఒక 1 year చూద్దాము. సో తెలిసిపోతుంది, ఇంటెన్షన్ తెలిసిపోతాయి కదా. సో అది ఏ డైరెక్షన్లో పోతుంది గవర్నమెంట్ తెలిసిపోతుంది. అంటే మేబీ ఇప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు 6 గ్యారంటీస్ ఉన్నవి. సో దాంట్లో చాలా మట్టుకు అగైన్ ఉచితాలే ఉన్నవి. సో అవన్నీ ఉన్నవి. సో ఇవాళ రేపు గవర్నమెంట్ పవర్లోకి రావాలి అంటే వీళ్ళు పోటీ పడి ఉచితాలు ఇస్తున్నారు. సో వాళ్ళైతే ఉచితాలు ఇవ్వకపోతే అసలు గవర్నమెంట్ వచ్చే ఫామ్ చేసే ఉద్దేశాలు కూడా లేవు. అంటే చేయరు, ఓటేసే ప్రసక్తి లేదు. సో అట్లా బాగా కలుషితం చేశారు. ఈ కేసీఆర్ అనే రాజకీయ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఈ రాజకీయ నాయకుడికి ఒక మంచి అవకాశం వచ్చింది. యాక్చువల్గా 2014లో ఆయన ఉద్యమం నుంచి వచ్చాడు. తెలంగాణని ఒక యూరోపియన్ దేశం లాగా మార్చడానికి అవకాశం వచ్చినటువంటి పెద్ద మనిషినే. కానీ ఆ పెద్ద మనిషి ఒక మంచి తెలంగాణ పితలాగా ఉండకుండా సో ఒక అవినీతి కట్టినటువంటి రాజకీయ నాయకుని లాగా, ఒక కరడు కట్టినటువంటి ఒక చెడ్డ రాజకీయ నాయకుడి లాగా తయారైండు. ఆయనకు వచ్చింది అవకాశము. అంటే ఉచితాలు ఇవ్వకుండా సుస్థిర అభివృద్ధి వైపు డైరెక్షన్లో పనిచేసే అవకాశం ఉండింది ఆయనకి. అలాంటి విధానాలు రూపొందించుకొని ఆ రకంగా తెలంగాణ మొత్తాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉండింది ఆయనకి. కానీ అతను అవినీతి చేసుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టడానికి ఉచితాలు స్టార్ట్ చేసినాడు అనమాట. అది ఎంతవరకు పోయిందంటే రైతు బంధు అనే పేరు మీద వీళ్ళకి రైతులకు ఇస్తే పర్లేదు, కానీ సినిమా హీరోలకి, సినిమా హీరోయిన్లకి, విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళకి, పొలిటీషియన్స్కి వేల కోట్లు 100 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే రైతులు కానీ రైతులకి, భూమి ఓనర్స్కి డబ్బు వరకు పోయింది. అది అంత పిచ్చి పరిపాలన చేస్తే మనం మలాంటలు ఎట్లా కూర్చుంటామండి చూసుకుంటా? తప్పు కదా. సార్ చూద్దాం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా ఏ రకంగా చేస్తాయి అనేది. డెఫినెట్గా పాత గవర్నమెంట్ నుంచి కొత్త గవర్నమెంట్ పాఠాలు నేర్చుకుంటుంది. సో ఏ రకంగా పరిపాలన చేయొద్దు అనేది మనకు చూపించిండు కేసీఆర్ గారు. సో ఇది కొత్త గవర్నమెంట్ నేర్చుకుంటుందని మనం ఆశిద్దాం. రైట్ సార్. ఒకవేళ మీరు చెప్పిన అంశాలన్నీ పొందుపరిచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణలు తీసుకుంటే ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత రాష్ట్ర ప్రభుత్వం లెక్కనే పరిపాలన ఉంటే అప్పుడు మురళీ సార్ ఏ స్థానం తీసుకుంటాడు? తప్పకుండా మేము విమర్శిస్తామండి. అందులో ప్రశ్న ఏముంది? అందులో డౌట్ ఎందుకు మీకు? అది ఏదైనా కావచ్చు కదా. మళ్ళీ వీళ్ళు అదే గవర్నమెంట్ లాగా చేస్తే తప్పకుండా మాలాంటి వాళ్ళు విమర్శిస్తాం కదా. మేము ఎందుకు విమర్శించాము? మొన్ననే ఒక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేను ఒక సోషల్ మీడియాలో ఒక బిట్ చూసిన సార్. మీ ఫోటో, కోదండరామ్ సార్ ఫోటో, జస్టిస్ చంద్రకుమార్ సార్ ఫోటో, వీళ్ళ ఫోటోలు పెట్టి వీళ్ళు ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ అధికారంలో రావడానికి సపోర్ట్ చేసినారు అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పోస్ట్ పెట్టుకుంటాం. ఎంతవరకు వాస్తవం సార్ అది? అందులో పాక్షికంగా వాస్తవం ఉంది. ఎట్లా ఉందంటే ఇండైరెక్ట్ గా ఉంది. అది ఎట్లా ఉందంటే మేము బీఆర్ఎస్ ప్రభుత్వము ఎందుకంటే దరిద్రంగా పరిపాలన చేస్తున్నది. సో పేదలకు సంబంధించినటువంటి విషయాలను పట్టించుకోవడం లేదు. అట్లాగే సమాజానికి పునాది లాంటిటువంటి విద్యా వైద్యాన్ని ధ్వంసం చేస్తుందనే ఉద్దేశంతో వాళ్ళని ఓడించాలి అని మేము తిరిగాం. రైట్, కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగాం. రాష్ట్రం అంతా కూడా తిరిగాం, అంతా చెప్పాం మేము. అట్లాగే బీజేపీ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి పరిపాలన చేసుకుంటూ వాళ్ళు కూడా విద్యని వైద్యాన్ని నాశనం చేసే డైరెక్షన్ లో పనిచేశారు. దానికి చాలా ఎగ్జాంపుల్స్ మేము చెప్పాము. సో దేశంలో ఎన్ని లక్షల స్కూల్ ఉన్నవి, వాళ్ళు ఏం చేశారు అనేది చెప్పాము. అట్లా బడ్జెట్ అలొకేషన్ వాళ్ళు కూడా 2.5% ఇచ్చారని చెప్పాము. సో వాళ్ళు కూడా అబద్ధాలు ఎట్లా ఆడారు అని చెప్పాము.
చెప్పి బీజేపీ కూడా ఓటేయద్దు, బీఆర్ఎస్ కూడా ఓటేయద్దు అని చెప్పాము. సో సహజంగా ఈ 2 పార్టీలు ఓటేయద్దు అంటే అది ఎవరు బెనిఫిట్ తీసుకుంటారంటే కాంగ్రెస్ బెనిఫిట్ తీసుకుంటుంది, ఇంకా వేరే తీసుకుంటే బీఎస్పీ బెనిఫిట్ తీసుకోవాల్సింది ఉండే, లేదా టీజేఎస్ కానీ లేకపోతే ఇంకా వేరే పార్టీలు కానీ ఇండిపెండెంట్ తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు అది. సో సహజంగా కాంగ్రెస్ కొంత బెనిఫిట్ అయింది కాబట్టి అట్లా ఆ రకంగా సో సోషల్ మీడియాలో అనడానికి అవకాశాలు ఉన్నవి. కానీ మాది మాత్రం చాలా క్లియర్ ఉంది, మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ ఓటేమని చెప్పలేదు. ఎందుకు బీఆర్ఎస్ ఓడించమని చెప్పాము? 10 సంవత్సరాల నుంచి పరిపాలించిన దరిద్ర పరిపాలన చేస్తున్నారు కదా, మరి వాళ్ళని ఓడించాలని చెప్పాలి కదా, మరి ఎవరో ఒకరు చెప్పాలి కదా. సో అట్లాగే బీజేపీ దరిద్ర పరిపాలన చేస్తుంది కదా, వాళ్ళు కూడా గత 9.5-10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ రూపంలో తీసుకెళ్లి ఒక్క స్కూల్ కట్టలేదు, ఒక్క ఆసుపత్రి కట్టలేదు బీజేపీ గవర్నమెంట్, అట్లా ఒక్కరికి ఉద్యోగం అయిపోయలేదు, అట్లా ఒక్కరికి ఇల్లు కట్టలేదు పేదవాళ్ళకి. మరి ఎందుకన్నా మనము ఇప్పుడు వాళ్ళకు కూడా విద్య మీద ఎంత రెస్పాన్సిబిలిటీ వీళ్ళకి ఉంటుందో స్టేట్ గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే విద్య అనేది ఉమ్మడి జాబితా ఉంది రాజ్యాంగంలో. సో ఇద్దరికి బాధ్యత ఉంటుంది, ఇద్దరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఇద్దరు కూడా విద్యని ధ్వంసం చేశారు. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మనం చూసుకుంటే సార్, చాలా మంది మంత్రులుగా చేసిన లేదంటే ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు ఉదాహరణకు ఎర్రబెల్లి దయాకర్రావు అనే ఒక ఎన్ఆర్ఐ యశస్విని రెడ్డి గారి మీద 20 ఏళ్ల యువతి మీద ఓడిపోవడం జరిగింది, పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, ఇటువంటి వ్యక్తులు కూడా ఓడిపోతారు అనేది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసిందా? ఇది నేను ఒకటే అనుకున్నానండి, ప్రజలకు విజ్ఞత ఉంది, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ప్రజాస్వామ్యం యొక్క అందం అన్నమాట ఇది. సో ఓటుని సద్వినియోగం చేసుకోవడం. చాలా మంది డబ్బు ఉంది, సో బీఆర్ఎస్ దగ్గర భయంకరమైన డబ్బు ఉంది, బీజేపీ దగ్గర భయంకరమైన డబ్బు ఉంది, సో అందుకనే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, వాళ్ళే చేసి అందరూ అనుకున్నారు. కానీ నాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, ప్రజల యొక్క విజ్ఞత మీద నమ్మకం ఉంది. అందుకనే చూద్దాం అని నేను కూడా అందులో పోయాను, ఆ క్షేత్రంలోకి వెళ్ళి. సో ఇద్దరిని కూడా ఓడించండి, ఎందుకు ఓడించాలని నంబర్స్తో సహా చెప్పాను నేను. సో ఉత్తతో చెప్పలే పొలిటీషియన్స్ లాగా, నంబర్స్తో సహా చెప్తున్నా కదా నేను. ఏం చెప్పినా నంబర్స్తోనే మాట్లాడుతాను, క్యాలిక్యులేట్ తోటి సహా అంతే కదా. చెప్పినప్పుడు ప్రజలు సహజంగా నమ్ముతారు కదా. సో డెఫినెట్ గా అది అందుకనే వీళ్ళు ఓడిపోతారా అనేది నాకు ఉంది, నా మనసులో ఉంది. సో ఉన్నా లేకున్నా ఆప్షన్స్ కూడా లేవండి, చెప్పాల్సిందే, అది చెప్పుకుంటే పోవాల్సిందే కదా. సో అందుకనే అది కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద మహానుభావులు, సోకాళ్ళు పెద్ద మహానుభావులు, కానీ సోకాళ్ళు అవినీతి చేసే పెద్దలు వీళ్ళంతా కూడా. సో వాళ్ళు ఇది అంటారు కదండి, సో 1000 తిన్న రాబందులు కూడా ఒక గాలికి కొట్టుకుపోతాయని. సో అట్లాగే వీళ్ళ పని కూడా అంతే అయింది కదా. సో ప్రజలు వాళ్ళు గమనిస్తున్నారు కదా, నువ్వు ఎన్నిసార్లు మోసం చేస్తావు ప్రజల్ని. సో దళిత బంధాన్ని మోసం చేస్తావు, సో అందరికి ఇస్తా అని చెప్పేసి ఒక్కరికి ఇచ్చి అట్లా వాసన చూపించి ఓట్లు దుబ్బుకోవడానికి నువ్వు చేసేది. అట్లాగే డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి ఏం చేసినావు, మోసం చేసినావు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి మోసం చేసినావు, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి మోసం చేసినావు. సో అట్లాగే 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేసినావు. అంటే ఎన్నిసార్లు మోసం చేస్తావు ఇట్లా, నువ్వు ఎన్ని రకాలుగా మోసం చేస్తావు? ఒకటా రెండా, కొన్ని 100 అబద్ధాలు ఆడతావు కదా. ఆ మాత్రం గమనించారా ప్రజలు కదా. సో గమనించారు, వాళ్ళు నిశ్శబ్దంగా వాళ్ళు